హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు ఇవాళ ఉన్నారు గాయత్రి బర్లా గారు. సో ఇండియన్ ఆరిజిన్ విమెన్. సో అక్కడ విశేషాలు, ఇండియాలో లేని విశేషాలు, అమెరికాలో ఉండేవి ఏంటి, ఇండియాలో ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు అమెరికాలో ఏం మిస్ అవుతారు, ఇలాంటివన్నీ చాలా డిఫరెన్సెస్ అండ్ మనకు కొత్తగా అనిపించే చాలా విషయాల గురించి గాయత్రి గారు మనతో పంచుకుంటూ వస్తున్నారు. చాలా విషయాల్ని ఆవిడే వీడియోలు తీసి కూడా మనకి పంపిస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ గాయత్రి గారు. అండ్ మీ ఎఫర్ట్స్ ని మేము ఎప్పటికీ మర్చిపోలేము, ఎందుకంటే మన ఎన్ఆర్ఐస్ కి కూడా చాలా మందికి యూజ్ అవుతుంది ఆ కంటెంట్. సో అలా వాళ్ళే కమెంట్స్ పెడుతున్నారు అనమాట. సో మాకు తెలియదండి ఇక్కడ టెంపుల్ ఉందని చెప్పి మీరు టెంపుల్ వీడియో చేసిన దానికి కూడా. సో ఇవన్నీ అంటే మీరు టైం తీసుకొని మన వాళ్ళ కోసం ఏదో చెయ్యాలి అని చెప్పి చేస్తున్నారు. దానికోసం చాలా థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు ద షో గాయత్రి గారు. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద స్వీట్ వర్డ్స్. చాలా థ్యాంక్స్ అండి, మై ప్లెజర్. ఇది మా ప్లెజర్ అనుకోవాలి. టైమ్స్ ఆఫ్ ఇండియా మీకు ఒక మంచి మీడియం అయినందుకు మేమే థ్యాంక్స్ చెప్పాలి మీకు. సో థ్యాంక్స్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐ వుడ్ ఆల్వేస్ సే దట్. ఫెంటాస్టిక్ అండి. సో ఇంతకు ముందు మనం చాలా విషయాలు మాట్లాడడం. ఇంతకు ముందు మనం వీడియో చేసిన దాంట్లో పెళ్లి కల్చర్ ఎలా ఉంటుంది యుఎస్ లో బెగ్గర్స్ ఉంటారా లేదా, ఇలాంటి రకరకాల టాపిక్స్ మాట్లాడాం కదా. సో దానికి మనకు ఒక వ్యూవర్ కమెంట్ పెట్టారనమాట. సో మనకి అక్కడ ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, అమెరికన్ సిటిజన్స్ అయినా సరే, అట్లీస్ట్ మన ఎన్ఆర్ఐస్ అంటే ఇండియన్ ఆరిజిన్ పేరెంట్స్ అయినా ఒక వయసు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ వృద్ధులు అయిపోతే, ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత మన పిల్లలు చూసుకుంటారు. సో కానీ అక్కడ కల్చరే లేదని చెప్పారు మీరు అందులో. మరి ఆ తర్వాత అంటే పెళ్లి 14 years 15 years ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళని ఎవరు చూసుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు ఆ టైంలో? అంటే వాళ్ళు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఒక 50 60 70 years అప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. వి ఫౌండ్ ఇట్ వెరీ అంటే చాలా మంచిగా అనిపించింది. నిజమే కదా, అలాంటి యాంగిల్ ఎవరు తెలుసుకోవాలని అనుకోలేదు ఇప్పటి వరకు. సో మిమ్మల్ని అడుగుదాం అనేసి ఇవాళ మిమ్మల్ని లైన్ లోకి తీసుకోవడం జరిగింది. సో గుడ్ క్వశ్చన్, దిస్ ఇస్ అ గుడ్ క్వశ్చన్. ఇవి 2 different ట్రెడిషన్స్, కల్చర్స్ అండ్ లివింగ్ లైఫ్ స్టైల్స్ కి సంబంధించిన క్వశ్చన్ అండి. సో మీరు అడిగిన తర్వాత I have seen that comment. I was happy that people are approaching me to ask something. They found my things interesting and helpful. I'm glad, I'm thankful to them for asking this question. So that మనము మన బయటి ప్రపంచం గురించి కూడా మనకి బాగా విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ద థింగ్ ఈస్, మీరు ఇది చెప్పిన తర్వాత నేను చుట్టుపక్కల చూడడం జరిగింది. మా అంటే అక్కడ యూనివర్సిటీ పక్కనే 2-3 సీనియర్ లివింగ్ హోమ్ అంటారు దీన్ని. ఓకే, సీనియర్ ఓల్డ్ ఏజ్ హోమ్ కాదు, సీనియర్ లివింగ్ అంటారు. సీనియర్ లివింగ్ కమ్యూనిటీస్ ఉంటాయి, రెసిడెన్సీస్ ఉంటాయి అండ్ సీనియర్ లివింగ్ అంటారు. సో ద థింగ్ ఈస్, దీన్ని సీనియర్ లివింగ్ అంటారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా నుంచి పేరెంట్స్ ఇక్కడికి వస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళని కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళది డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే పిల్లలతో పాటే ఉంటారు, వాళ్ళతో పాటు ఉండి సేమ్ ఇంట్లో ఉండడము. అండ్ ఆల్సో మన ట్రెడిషన్ మనకు తెలిసిందే. వీళ్ళకేంటంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు పెన్షన్ ప్లాన్స్ ఉంటాయి. ఆ పెన్షన్ ప్లాన్ ని ఇక్కడ 401k ప్లాన్ అంటారు, దాన్ని 401k అంటారు. సోషల్ సెక్యూరిటీ, మనకు ఆధార్ కార్డ్ ఎట్లా ఉంటది అలా వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఉంటది అనమాట. ఇప్పుడు నాకు సోషల్ సెక్యూరిటీ ఉంది, ఐ హావ్ సోషల్ సెక్యూరిటీ. సో ఏంటంటే వర్క్ చేస్తున్నప్పుడే వీళ్ళు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఏంటంటే ఒక కంపెనీకి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నాము, ఎడ్యుకేటెడ్ అయ్యి పనిచేస్తుంటేనే మనకు ఇన్సూరెన్స్ అలాంటివి మనం తీసుకోగలుగుతాం, ఒక ఇన్కమ్ ఉండి. అలా వీళ్ళు కూడా 401k ప్లాన్ ఉంటుందండి. మినిమం వారానికి $10 కట్టుకోవడము, 10 కాకపోతే $5 $2 కట్టుకొని కూడా వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు 401k ప్లాన్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎవరిపైన డిపెండ్ అవ్వము, మేము అసలు ఎవరిపైన డిపెండ్ అవ్వము అన్నట్టుగా ఉంటారు. వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టేసుకుంటారు మళ్ళీ.
వాళ్ళ డబ్బులు వాళ్ళు ఎర్న్ చేసుకునే వాళ్ళు పెట్టేసుకుంటారు. అండ్ సర్టెన్ ఏజ్ తర్వాత పిల్లలకి కూడా చెప్పేస్తారు, మీరు మీరు చూసుకోండి, ఇంకా యూ లివ్ ఆన్ యువర్ ఓన్ అంటారు. ఓకే. సో దాని తర్వాత నుంచి 401k ప్లాన్ ఎప్పటి నుంచో 30, 40, 50 సంవత్సరాల వరకు కూడా అది వెళ్తా ఉంటుంది. దే కలెక్ట్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. దాని తర్వాత సోషల్ సెక్యూరిటీ అనేది ఒక లైక్ హౌ వీ హ్యావ్ ఆధార్ కార్డ్, సోషల్ సెక్యూరిటీ నంబర్ ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట అమెరికాలో. దానికి లిమిటేషన్, ఇప్పుడు ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఆథరైజేషన్ లిమిట్ మాత్రమే ఉంటుంది, వర్కింగ్ ఆథరైజేషన్ లిమిటే ఉంటుంది. దానికి తప్పించే సోషల్ సెక్యూరిటీ వాళ్ళు దేనికి యూజ్ చేసుకోలేరు. కానీ ఇక్కడే పుట్టి పెరిగితే, ఇక్కడే పుట్టారు, ఇక్కడే ఓల్డ్లో ఉన్నారు, సో వాళ్ళు 401k ఆ పెన్షన్ ప్లాన్ నడుస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే కొందరు ఎట్లా చేస్తారు, ఒక 3 గంటలు నేను ఈ షాప్లో పనిచేస్తాను, ఒక 4 గంటలు ఇక్కడ పనిచేస్తాను, ఇక్కడ పనిచేస్తాను అని చెప్పి ఇక్కడ ప్రతిదీ ఇన్సూరెన్స్తో నడుస్తూ ఉంటుంది అనమాట. సో దాంట్లో 401k ప్లాన్ కూడా ఉంటుంది. దే కీప్ సేవింగ్ మనీ ఇన్ దట్. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న నా పర్సనల్ది షేర్ చేసుకుంటాను. ఐ హ్యావ్ టు అండర్గో సర్జరీ ఇన్ USA. ఓకే. I have to undergo surgery in USA. నా హస్బెండ్ నా పక్కన, he was with me. Only my husband was with me. When I saw the other people, వాళ్ళు ఎమ్మడి ఎవరూ లేరండి. నాది సర్జరీకి తీసుకెళ్లే ముందు నాకు వాటర్ గిన ఏం తాగొద్దు అని ఇంజెక్షన్స్ ఇచ్చారు. బికాస్ దట్ వాజ్ రిలేటెడ్ విత్ ద ప్రెగ్నెన్సీ. సో ఇంజెక్షన్స్ ఇచ్చారు. సో నాకు ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు నేను చూస్తున్నాను జనాలని. నాకు ఒక 4-5 అవర్స్ ఏం తినకుండా అలాగే స్టార్ట్ చేసి సర్జరీ చేయాలా వద్దా అని డాక్టర్స్ డెసిషన్ తీసుకుని వెళ్ళిపోయి ఎమర్జెన్సీలో ఉన్నాను. ముసలు ఉన్నారు, వాళ్ళ పక్కన ఎవరు లేరు, వా అని ఏడుస్తున్నారు. వాళ్ళ పక్కన కేర్ టేకర్స్ ఉన్నారు, చూడ్డానికి కూడా ఎవరు రాలేదండి. అయితే నేను మొదటి కదా నేను ఇండియా నుంచి యుఎస్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం యుఎస్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఐ వాజ్ అడ్మిటెడ్. నా పక్కన నా హస్బెండ్ ఉన్నాడు, నాకు నీళ్ళు అందిస్తున్నాడు అని. అంటే దట్ వాజ్ ఆఫ్టర్ సర్జరీ. బిఫోర్ సర్జరీ నా హస్బెండ్ నా పక్కన ఉన్న, ఇలా మామూలుగా అందరితో ఇండియాలో చేస్తున్నాము. నాకు సడన్ గా వాళ్ళందరినీ చూస్తే ఎంత బాధ అనిపించింది. ఎవ్వరూ లేరమ్మా వాళ్ళ పక్కన. ఏజ్ చూస్తే 60-70 సంవత్సరాలు ఉంది. అలా ఉండేసి ఉన్న తర్వాత మళ్ళీ నాకు దే టుక్ మీ టు ఫర్ ద స్కానింగ్ అండ్ ఎవ్రీథింగ్. దాని తర్వాత సర్జరీ అయిన తర్వాత దే వర్ లైక్ when I was out, I was there for 3-4 hours. Okay. దాని తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ అయిన తర్వాత ఏదో దానికి మళ్ళీ నేను జాయిన్ అవ్వాల్సి వచ్చింది హాస్పిటల్ ఫర్ కేరింగ్ అండ్ ఆల్ దాట్. ఏదో వాళ్ళు ఇక్కడ ప్రతిదీ దే విల్ టేక్ కేర్ వెరీ సీరియస్లీ అనమాట. అప్పుడు చూస్తే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో there was no one beside old people also, even outside also. మళ్ళీ దాని తర్వాత నాకన్నా ముందు జాయిన్ అయ్యి, నాకన్నా ఒక 2 hours ముందు తనకు లోపలికి తీసుకెళ్లారనమాట. తను మంచిగా ఈ వీల్ చైర్ ఇట్లా పెట్టుకొని తనంతా తనే వీల్ చైర్ ఇలా తిప్పుకుంటూ డిశ్చార్జ్ అయిపోయింది, వెళ్ళిపోయింది. ఎవరూ రాలేదు ఆమెను చూసుకోవడానికి. అది ఆవిడ ఒక్కటే కాదు, పరిస్థితి అలా ఉంది అమెరికా. అందరూ అలానే ఉన్నారు. అండ్ వాళ్ళకి అది అలవాటు అయిపోయింది, ఎవరిని కూడా చేయలేరు. ఇంకోటి చెప్తాను. అయితే అది అయిన తర్వాత నేను చూసిన తర్వాత ఆఫీస్ లో ఒక డిపార్ట్మెంట్ లో వేశారు నాకు. ఫస్ట్ ఏంటంటే ఇది ఆ డిపార్ట్మెంట్ లో ఏంటంటే అందరూ బాగా ఏజ్డ్ వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ మధ్యలో నన్ను వేసారు. అది ఎందుకు వేసారు అంటే అది కొంచెం వర్క్ ఉండే, దానికి సంబంధించింది కంప్యూటర్ వర్క్ వీళ్ళకి రాదు. వీళ్ళు పేపర్ పైన రాస్తారు. ఓల్డ్ వాళ్ళు మనలాగానే మన దగ్గర కంప్యూటర్ ఎలాగో వీళ్ళకి కూడా మాక్సిమం రాదు. కూర్చోనంటే కంప్యూటర్ పని ఉంది చెయ్యాలి, యూ హ్యావ్ టు డూ దిస్, బడ్లా కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ అస్ అంటే ఎస్ ఐ కెన్ గో. అక్కడ వెళ్ళి కూర్చున్నాను. వాళ్ళ ముచ్చట్లు ఎంత అద్భుతంగా ఉంటాయో అసలు. మీరు అసలు వాళ్ళకి అంత ఏజ్ ఉందని కూడా అన్నారు. అవునా? వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. They doesn't want to talk about their kids. First word, my kids are on their own, I'm happy అని చెప్పి కూర్చొని
షీఈ్ లైక్ పెద్ద ఆవిడ 65-66 ఉంటుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో రిటైర్మెంట్ తీసుకుంటుంది తను. నేను అప్పుడు మామూలుగా మనకు కొత్తగా ఉంటే అలా నా గురించి ఈ ముసలి వాళ్ళకు చాలా ఉంటుందండి, ఓల్డ్ వాళ్ళకు సేమ్ మన ఇండియనే. అదే అంటే ఎక్కువ మాట్లాడాలి ఆ టైంలో, లోన్లీనెస్ ఎక్కువ ఉంటుంది. మాట్లాడరు మనలాగానే, మన హిస్టరీ ఎట్లా ఉందో వీళ్ళకి కూడా వాళ్ళంతే అనమాట. సో వాళ్ళు ఇంకా మాట్లాడుతూ అడుగుతా ఉంటారు, విషయాలు అడుగుతారు, చేస్తారు, వాళ్ళ విషయాలు చెప్తా ఉంటారు. ఆ రకంగా తెలిసిందనమాట. అయితే అమెరికాలో సీనియర్ లివింగ్ అని ఉంటది. వాళ్ళు ఎక్కడ నుంచి వస్తారు తెలుసు ఆఫీస్ కి? సీనియర్ లివింగ్ నుంచి వస్తారు. దే ఆర్ కమింగ్ టు ద ఆఫీస్. అండ్ ఆఫీస్ లో కూడా వాళ్ళు సంవత్సరాల నుంచి, ఒక అతను 30 years ఆఫీస్ లో పనిచేస్తాడు. ఆ ఆఫీస్ లో అసలైనా ఈ మేబీ అరౌండ్ 75 or 76 మంచిగా ఉన్నాడు. కూర్చొని ఇట్లా వాళ్ళకు అది ఉంటది అనమాట. మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం, మీరు పిల్లలు మా దగ్గర, మేము కూడా పిల్లల్లానే ఉండాలి వాళ్ళ దగ్గర, వాళ్ళకన్నా ఎక్కువ సో అలా అంటే అలా చెప్తున్నారనమాట. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే లివింగ్ స్టైల్ మనలాగా ఓల్డ్ ఏజ్ హోమ్ లో 10 మందిని ఒక రూమ్ లో వేయడం అట్లా ఉండదమ్మా. ఓకే, ఉంటుంది. ఒక రూమ్ ఉంటుంది, మంచం ఉంటుంది, అండ్ వాళ్ళకి ఫుడ్ ఏ టైంకి కావాలా ఫుడ్ వండి తెచ్చి పెడతారు. ఫుడ్ వండి తెచ్చి పెట్టడం జరుగుతుంది. వాళ్ళు వండుకోలేకపోతే 2 రకాలు ఉంటది. ఒకటి డైరెక్ట్ సీనియర్ లివింగ్ ఉంటుంది, కొందరు ఏంటంటే అవర్లీ అసిస్టెన్స్ అని ఉంటది. ఫుడ్ తీసుకురావడము, ఇవ్వడము. 62 years అబవ్ ఉంటే అక్కడ ఏంటంటే లైన్ గా ఇట్లా మన హాస్టల్ ఉంటది కదా, హాస్టల్లో కూడా ఒక రూమ్ లో 10 మంచాలు వేస్తారు. అట్లా కాదు, హోటల్లా ఉంటుంది, 5 star హోటల్లా ఉంటుంది. లైక్ 5 star. Did you ever go into Westin లా ఉంటుంది. బొకేస్ పెట్టి, టీవీ బ్యూటిఫుల్ గా మొత్తం క్లీన్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే USA లో ఏంటంటే దే గివ్ రెస్పెక్ట్ టు ద ఓల్డ్ పీపుల్, లైక్ అప్పుడు ఇంకా ఏంటంటే ఫుడ్ వాళ్ళకి ఫుడ్ టైంకి ఫుడ్ తెచ్చిస్తారు. వాళ్ళు అందులో వెళ్ళి పే చేసేస్తే వాళ్ళు ఇస్తా ఉంటారనమాట. సో వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఉండడం ఇష్టపడరు. ఇప్పుడు ఒక పని నేను అడిగాను అనమాట తనకి, తన పేరు చెప్పలేను. తను ఏంటంటే ఆ ఏజ్ లో కూడా హాయ్ అంటాడు నన్ను చూసి. హాయ్, హౌ యు డూయింగ్ అని అంటే హాయ్ గుడ్ అని చెప్పి కూర్చుంటే ఇక పక్కన కూర్చుంటారు వాళ్ళు. పక్కన కూర్చొని ఇంకా మాట్లాడతారు. సో ఏంటంటే వాళ్ళ దాంట్లో ఫస్ట్ ఎక్కడి నుంచి మీ ఇల్లు, ఎక్కడ మీ ఇల్లు అంటే ఐ లివ్ ఇన్ కాండో, ఇక్కడ ఉంది కాండో టైప్ అంటారు అనమాట. సీనియర్ లివింగ్. కాండో అంటే కాండో లాగానే ఉంటుంది. కాండో అంటే ఒక రూమ్ లోనే కిచెన్ అన్ని ఉంటాయి అనమాట. నుంచి వస్తే నాకేంటి హాయిగా నేను పనులు లాగా కేర్ టేకర్స్ అంటారు వాళ్ళని. అన్ని వాళ్ళే చేస్తారు అనమాట. ఫుడ్ గిన అన్ని కరెక్ట్ టైంకి తెచ్చిస్తారు. మాకేంటి హాయిగా ఉంటుంది. అదేంటి మీ పిల్లలతో అంటే, నా కొడుకు కాలిఫోర్నియాలో ఉన్నాడు, ఇంకోటి ఇజ్రాయెల్లో ఉన్నాడు, ఇంకోటి రష్యాలో ఉన్నాడు, అట్లా అనమాట. వాళ్ళని నేనే ఇబ్బంది పెట్టి, ఇది నా లైఫ్ స్టైల్, నో ఐ డోంట్ వాంట్ డిస్టర్బెన్స్, దిస్ ఇస్ మై లైఫ్ స్టైల్, నేను ఇట్లాగే బతుకుతానండి. ఓ మై గాడ్. అంటే కాకపోతే మన దగ్గర ఇలా కాచి కాపాడుకోవడాలు, పెళ్ళైపోయిన తర్వాత అమ్మో నా కొడుకుకి ఆర్థిక ఇబ్బందులు వచ్చేసాయి, నా చూస్తే నన్ను కొడతారు. కొట్టరు, షీ ఇస్ నాట్ లైక్ దట్, బట్ షీ విల్ బి లైక్. అదే అంతే కదా, మన ఇండియన్ పేరెంట్స్ ఆబ్వియస్లీ అలానే ఉంటారు. పెద్ద ఫ్యామిలీ అండి, ఫ్యామిలీ అంతా అమెరికాలోనే సెటిల్ అయింది, అత్తగారు అంతా. బట్ టుడే వీఆర్ మిస్సింగ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ అండి, బికాస్ అక్కడ ఫుల్ రెయిన్ ఉంది, మనం కరెక్ట్ క్వాలిటీ ఇవ్వలేకపోతున్నాం. సారీ వ్యూవర్స్ ఫర్ దిస్ ఇన్కన్వీనియన్స్. కాకపోతే మీ ఎక్స్ప్రెషన్స్ ఇంకా బాగుంటాయి యాక్చువల్ గా, అవి చూస్తే ఇంకా అయితే ఇక్కడ ఏంటంటే తల్లికి బిడ్డ మీద పొజెసివ్నెస్ ఇస్ నార్మల్, అది నార్మల్. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఉంటది పొజెసివ్నెస్, కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కువ టైం అత్తగారితో ఉండాల్సిన అవసరం ఉండదు. అదే
ఎందుకంటే అప్పుడప్పుడు అత్తగారి లైఫ్ స్టైల్ అత్తగారిది కదా. అండ్ మోర్ ఓవర్ మనకి బాగా అంటే మన ఇండియాలో బాగా ట్రోల్ అయ్యే, అమెరికా పైన ట్రోల్ అయ్యే ఒక డైలాగ్ ఏంటంటే చాలా మంది ఐశ్వర్య రాయ్ ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నారనమాట. మీ ఇండియాలో ఇప్పటికీ పేరెంట్స్ తో ఉంటారా అని ఒక ఇంటర్వ్యూర్ అడిగితే ఐశ్వర్య రాయ్ చెప్తారు, అవును అవును మా ఇండియాలో ఇప్పటికీ పేరెంట్స్ తోనే ఉంటారు, బట్ మీ అమెరికన్స్ లాగా పేరెంట్స్ ని కలవడానికి అపాయింట్మెంట్స్ అయితే తీసుకోరు అని అంటారు. సో యా దట్ ఈస్ హర్ ఆస్పెక్ట్. అదే లైఫ్ కానీ ఒక్కరే కాదు, మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ కి అదొక ప్రౌడ్ థింగ్ అనమాట. అంటే పేరెంట్స్ మనతో ఉంటారు, లైఫ్ లాంగ్ ఉంటారు, వాళ్ళని మనం చూసుకోవాలి. ఇదొక అంటే మన ట్రెడిషన్ ఎంత ఉన్నతమైంది అని చెప్పి గర్విస్తూ ఉంటారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నేను లెబొరేటరీలో పనిచేస్తాను, ల్యాబ్లో పనిచేస్తాను, రైట్? బొట్టు పెట్టుకోవద్దు, జుట్టు పైకి కట్టుకోవాలి, కమలు పెట్టుకోవద్దు, ఇది కూడా తీసేసేయాలి. తాళి ఒకటి ఉంటుంది, ఆ తాళి కూడా ఫుల్ కవర్డ్ అయ్యే టీషర్ట్స్ వేసుకొని మొత్తం యాంటీ బ్యాక్టీరియల్ అంటే బ్యాక్టీరియాకి సంబంధించింది ఏది లేకుండా నేను డ్రెస్అప్ చేసుకోవాలి. ఓకే, అమెరికాకి వెళ్ళి ఆడవాళ్ళంతా మారిపోతారు, ఏమి వేసుకోరు, ఒక బొట్టు పెట్టుకోరు, నా ట్రెడిషన్ కి వాల్యూ ఇవ్వరు, ఏమి చేయరు. అంటే చీర కట్టుకొని ల్యాబ్ లో పనిచేయాలా అండి? అదే అంటే అక్కడ కుదరదు కదా. ఒక ప్రశ్న, చీర కట్టుకొని ల్యాబ్ లో పని చేయాలా? లేదు కదా. చీర కట్టుకొని మనం ఇంటి పనంతా ఇండియాలో చేసేసుకుంటాం, కానీ ఆ ఎన్వైరన్మెంట్ ని బట్టి చేసే పనిని బట్టి మన యొక్క థింగ్స్ చేంజ్ అవుతాయి. సేమ్ రకంగా మన ఇండియాలో మదర్స్ ఆర్ వర్కింగ్ మదర్స్ అర్థం చేసుకుంటారు. ఎందుకు ఇండియాలో కూడా వర్కింగ్ మదర్స్ కి అర్థమవుతుంది దే నీడ్ దేర్ ప్రైవసీ అని. అదే హోమ్ మేకర్స్ ఉన్నారు. ఇక్కడ మనము హోమ్లీ అని అనకూడదండి. అమెరికాలో హోమ్లీ ఈజ్ నాట్ అ గుడ్ వర్డ్, దట్స్ కాల్డ్ ఫర్ మెయిడ్ ని హోమ్లీ అంటారు. అండ్ మదర్ ఈజ్ నాట్ అ మెయిడ్, హోమ్ వర్కర్. రిమెంబర్, అమెరికాలో కొన్ని వర్డ్స్ ని మనం మన దగ్గర ఎలా అమ్మాయి చాలా హోమ్లీగా ఉంది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ మనం వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద మెంటాలిటీస్ ఎలా ఉంటారు. ఇండియా నుంచి ఇక్కడ వచ్చిన పేరెంట్స్ కి ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కి చాలా తేడా ఉంటుంది. ఎప్పుడైతే నేను ఆ పర్సన్ తో మాట్లాడానో ఆ పర్సన్ చెప్పడం జరిగిందనమాట, వాళ్ళ ఫ్రీడమ్ తో ఉంటారు వాళ్ళు. ఇక్కడ పేరెంట్స్ ఏంటంటే 30 ఏళ్ళు దాటిన కొడుకుకి కూతురికి ఇంకా సపోర్ట్ ఇస్తానే ఉంటారు. దే వాంట్ టు నో ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ లైఫ్. మన దగ్గర అవును వాంట్ టు నో ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అసలు 30 ఏళ్ళు ఏంటండి, చనిపోయే వరకు కూడా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే కదా అని అంటారు. బట్ దట్ ఈస్ హౌ ఫార్ దట్ ఈస్ కరెక్ట్ అని అమెరికన్స్ అంటారు. ఓకే, 13 ఏజ్ వచ్చిన తర్వాత సెపరేట్ రూమ్ ఇచ్చేయడం జరుగుతుంది and they give their privacy. yes, అంటే మినిమం ఏజ్ ఏంటండి అంటే పేరెంట్స్ నుంచి వాళ్ళు 15 జస్ట్ 15 పిల్లలు 15 నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. వాళ్ళు వర్క్ చేసుకొని చదువుకోవడం స్టార్ట్ చేస్తారు. oh god, దాని తర్వాత నుంచి ఐ అండర్స్టాండ్ మన కల్చర్ లో ఏంటంటే ప్యూరిటీ ఉంది. ఐ అండర్స్టాండ్ మన కల్చర్ లో ఏంటంటే తెలుస్తా ఉంటాయి ఏం జరుగుతుంది ఏంటి, కానీ ఇక్కడ ఒక్కరిది ఇంకోరు పట్టించుకోరు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ లైఫ్ ఈస్ దేర్ లైఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పేరెంట్స్ కి ఒక కొడుకుతో ఉండాలని ఉంటుంది, ఇంకో కొడుకు దగ్గరికి వెళ్ళరు. ఆ మొదటి కొడుకుకి ఏమనిపిస్తుంది, ఏంటి ఒకనొక జెన్యూన్ గా చెప్తున్నాను, ఐ హావ్ సీన్ దిస్ కండిషన్. కొడుకుకి సరే మా అమ్మ నాతో ఉండడం మంచిదే, మా నాన్న మాతో ఉండడం మంచిదే, అయినా ఆ పర్టికులర్ కోడలు ఎవరైతే వస్తుందో తను వేరేంటి నుంచి వస్తుంది, హౌ దే ఫీల్ లైక్ వై షీ ఈజ్ ఆల్వేస్ విత్ అస్, వై ఐ హ్యావ్ టు టేక్ ద బర్డన్. ఓకే, ఎల్డర్స్ ఆర్ విత్ మీ, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఫైన్. కానీ ఇంటర్ఫియరెన్స్, ఇప్పుడు తను దట్ ఈస్ హర్ పర్సనల్ లైఫ్ అండి. మ్యారేజ్ అయ్యాక హస్బెండ్ తోటి తన పర్సనల్ లైఫ్ ఎక్కడ ఉంటుంది? దెర్ ఇస్ నో పర్సనల్ లైఫ్. ఇక్కడ అట్లా కాదు, దే డోంట్ డిస్కస్, ఓన్లీ చేసి చెప్పరు. మై హస్బెండ్ నెవర్ డిడ్ దట్. పర్సనల్లీ నేను బయట వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను.
we live like we both work. మా స్టోరీ ఇస్ డిఫరెంట్. ఇట్స్ నాట్ రిలేటెడ్ విత్ మై పర్సనల్ లైఫ్. ఇక్కడ అమెరికన్స్ గురించి చెప్తున్నారు. దే విల్ నాట్ ఈవెన్ ఐ హ్యావ్ ఐడియా అండ్ ఫోర్స్ కూడా చెయ్యరు. దే విల్ నాట్ ఫోర్స్. పేరెంట్స్ విల్ గివ్, వెయిట్ చేస్తూ ఉంటారు. చెప్తారా? సరే చెప్పారు. దెన్ మీకు ఇప్పుడు ఇండియాలో గనక నాకు ఈ అమ్మాయి అంటే ఇష్టం అని అబ్బాయి వెళ్ళి ఇంట్లో చెప్తే అసలు యాక్సెప్ట్ చేస్తారు? నో నో, అదే ఎంత పెద్ద అమ్మాయి కూతురైనా సరే నో అంటారు ఫస్ట్. అది దాని తర్వాత. కానీ ఇక్కడ రింగ్ తీసుకొని పెట్టేసి మామ్ ఐ జస్ట్ గాట్ ఎంగేజ్డ్, వావ్ కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తుంది, చందమామ కథల్లో చాలా కథల్లో మన కల్చర్ లోనే రాజకుమారులు అలా పర్యటనకి వెళ్ళిపోతారు, దేశ పర్యటనకి వెళ్ళిపోయి రాజ్య పర్యటన చేస్తున్నప్పుడు ఏదైనా పిల్లలు తీసుకొని వచ్చేస్తారు. అవును, తీసుకొని వచ్చేస్తారు, పెళ్లి చేసుకుంటారు. సో ఈవెన్ రామాయణ మహాభారతాల్లో కూడా మనం చూసాం కదా. సో ఆయన గురువులే తీసుకెళ్లి అక్కడ పెళ్లి చేస్తారు, తల్లిదండ్రులతో సంబంధం లేకుండా. తర్వాత చెప్తారు, అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు, ఒకవేళ వాళ్ళిద్దరికి నచ్చిరంటే. అతను రాజు అమ్మా, మనం నార్మల్ పీపుల్ కదా. అదే అంటున్నా, అంటే మన కల్చర్ లో కూడా అలాంటివి ఉండే అప్పుడు. పేరెంట్స్ ఓవర్ కేరింగ్ అయిపోయి ఇలాంటివి కూడా వచ్చేసిందేమో మేబీ, అరేంజ్డ్ మ్యారేజెస్. మన కల్చర్ వేరమ్మా, మన కల్చర్ వేరు, ఇక్కడ వీళ్ళది వేరు. ఇక్కడ ఏంటంటే పెళ్లిళ్ళు అయ్యాయి, కోడలు వచ్చింది, కోడలు వాళ్ళ ఇంట్లో ఇంకా తన ఇష్టం, వాళ్ళకి సపరేట్ ఉంటారు, వాళ్ళది వాళ్ళకు ఉంటుంది. దే హ్యావ్ దర్ పర్సనల్ లైఫ్. అండ్ కొంతకాలం తర్వాత గ్రాండ్ చిల్డ్రన్ పైన ఆసక్తి ఉంటుంది. సో దే ఆర్ బోదర్డ్. వాళ్ళు అడుగుతారు, మళ్ళానే అడుగుతారు అక్కడ కూడా, మనవాడిని. కానీ ఎక్కువ మటుకు వాళ్ళు వాళ్ళ మనవడు మనవరాలకి గిఫ్ట్స్ ఇవ్వడానికి, వాళ్ళ స్పెషాలిటీ చూపించుకోవడానికి మనీ సేవ్ చేసి పెట్టుకుంటారు. అయితే దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ కల్చర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాల్డ్ as థ్యాంక్స్ గివింగ్ డే అని, హాలోవీన్ అని. మనం పెద్దల పూజలు చేస్తాం కదా. అవునవును, వీళ్ళు ఇక్కడ హాలోవీన్ చేస్తారు. అంటే ఇంటి బయట క్యాండిల్స్ పెట్టి, లేదా వాళ్ళ శ్మశానంకి వెళ్ళి, వాళ్ళ గ్రేవ్ దగ్గరికి వెళ్ళి, నాట్ ఓన్లీ ఈస్టర్ అండి, హాలోవీన్ కి కూడా చేస్తారు. అవునవును. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ పండుగలో టైంలోనే అందరూ ఒక దగ్గరికి థ్యాంక్స్ గివింగ్ కి కంపల్సరీ దే విల్ పుట్ అ హాలిడే. ఇట్స్ అ గవర్నమెంట్ హాలిడే. దే విల్ పుట్ అ హాలిడే. అందరూ నానమ్మ తాత ఇంటికి రావడం, లేదా వాళ్ళు బయట ఉండి ఇల్లు లేదు అని అనుకో, వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి అప్పుడు నానమ్మ తాతతో పిల్లలంతా ఉండి, గ్రాండ్ చిల్డ్రన్. వీకెండ్స్ ఒక పండుగ, వీక్ డేస్ అంతా వీళ్ళు పని చేసి 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 ఆ ఎన్వైరన్మెంట్ కి సెట్ అయిపోతారు. ఫ్యామిలీలోకి వచ్చి వాళ్ళు ఉంటారండి, వాళ్ళు ఫ్యామిలీతో ఉంటారు. మీకు తెలుసా, టర్కీ కట్ చేస్తారు. టర్కీ కోళ్ళు ఉండవు ఇక్కడ, టర్కీ ఉంటారు, టర్కీ కోళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ కూడా ముస్లిమ్స్ ఉన్నారు, ఇక్కడ కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ మనమే దేశీ. మలేషియాలో మళ్ళీ వినాయకుడిని నమ్మే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఇక్కడ, ఐ మీన్ ఇక్కడ ప్యూర్లీ అమెరికన్ కల్చర్ ఏంటంటే ఆ పర్టికులర్ పండుగలకు మాత్రమే అందరూ ఒక్క దగ్గర గ్యాదర్ అయ్యి థ్యాంక్స్ గివింగ్ అంటే ఒకరినొకరు థ్యాంక్స్ చెప్పుకునేది అనమాట. మనసులో ఏదైనా ఉంటే విష్ చేసుకొని థ్యాంక్స్ చెప్పుకొని గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు. అందరు ఒక్క దగ్గర కలుస్తారు, బాగా టెంట్లు వేసుకుంటారు. ఇక్కడ మిషన్స్ ఉంటాయి, బార్బిక్యూలు పెట్టుకుంటారు, బార్బిక్యూ. ఓ తింటారు, తాగుతారు, హ్యాపీగా ఉంటారు. ఫ్యామిలీ అంతా ఒక్క దగ్గర కలుస్తుంది. దావత్ లాగా ఉంటది. మంచి ఇట్లా బయట అంతా చైర్లు వేసుకొని మంచిగా ఉంటారు, పండగలాగా ఉంటది. ఒక్కొక్క ఫ్యామిలీ అట్లా గ్యాదరింగ్ ఉంటది, తింటారు, చేస్తారు. మళ్ళీ ఎప్పటల్లే ఈ కొడుకు ఇంటికి, ఈ కొడుకు ఇక్కడ. అండ్ నా కొడుకు నాకు డబ్బులు ఇవ్వాలి, నా కూతురు నాకు డబ్బులు ఇవ్వాలి అన్న థాటే ఉండదు. ఎందుకంటే డిపెండెన్సీ లేదు, గవర్నమెంటే డబ్బు ఇస్తుంది. ఇంకోటి మెడికేర్ ప్లాన్ ఉంది, ఫెడరల్ ప్లాన్, గవర్నమెంట్ ప్లాన్ అమ్మా. మెడికేర్ ఎలిజిబిలిటీ 65 years above విత్ 0 premium కూడా ఉంది ఫర్ దర్ హెల్త్ కండిషన్.
ఆఫ్ కోర్స్ ఆ సీనియర్ లివింగ్ కి పే చేయదు మెడికేర్, కానీ హెల్త్ కండిషన్స్ కి 65 చాలా మంది వెటరన్స్ ఉంటారు. ఓకే. మాక్సిమం వెటరన్స్ వాళ్ళు ఎంత గట్టిగా ఉంటారు తెలుసా, 85 ఇయర్స్ కి కూడా బాగా ఉంటారు. వాళ్ళకైతే ఉద్యోగాలు వాళ్ళు ఉన్నంత కాలం కూడా ఇచ్చేస్తారు. మీరు పని అయినా చెప్పిన దేశానికి సర్వ్ చేశారు మీరు, దే విల్ గివ్ ఆల్ ద థింగ్స్ టు దెమ్. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టేసుకుంటారు, ఇంకా పిల్లలకి ఇవ్వరు. ఆస్తి కూడా ఏమి ఇవ్వరా? ఇల్లు వాళ్ళు బ్రతుకున్నంత కాలం ఇవ్వరు. బ్రతుకున్నంత కాలం ఇవ్వరు, చనిపోయాక వాళ్ళు ఎవరికి రాసిస్తే అట్లా వెళ్తారు. తాతల ఆస్తి మనవాడికి నో, దిస్ ఆల్ నో, దేర్ ఇస్ నో కాన్సెప్ట్ హియర్. లీగల్ హియర్, హూ ఇస్ ద లీగల్ హియర్? వాళ్ళకి దే హావ్ టు, ఎవరి పేరు మీద అయితే వీలునామా రాస్తారో అదే, వారు ఎవరి పేరు మీద అయితే వీలునామా రాస్తారో వారికే ఆస్తి దక్కుతుంది. అండ్ అది కూడా వాళ్ళు కండిషన్స్ పెడతారు, ఆ కండిషన్స్ ఉంటాయి అన్నమాట, ఇది చేస్తేనే ఇది. కొందరు పెళ్లిళ్ళు చేసుకోరు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటూ అట్లాగే జీవితం. నా పక్కన ఒక అబ్బాయి అతను 65 ఇయర్స్, ఆయనకి ఇంకా పెళ్ళి అవ్వలేదు. మొన్ననే థైలాండ్కి వెళ్ళి గర్ల్ ఫ్రెండ్ తో తిరిగేసి వచ్చాడు వెకేషన్ తీసుకొని. గర్ల్ ఫ్రెండ్ పనంతా నా పైన పడింది, ఆఫీస్ లో పనంతా నా పైన. నేనేం చెప్పను. అయితే అంటే ఇంకా ఫొటోస్ చూస్తే మామూలుగా ఇట్లా ఫొటోస్ చూస్తే థైలాండ్ లో తెలుసు కదా ఎట్లుంటాయి ఫొటోస్. అవునవును. ఆ పిల్లలా ఉంది, 40 సంవత్సరాలు అంట, హీ 60 సంథింగ్, గర్ల్ ఫ్రెండ్. వాళ్ళకు ఉంటది, హ్యాపీగా ఉంటారు. కొంత మనలాగా మనం కూడా ప్లాన్ చేసుకుంటాము, కానీ మనకు పండుగలు ఎక్కువ, ఖర్చులు ఎక్కువ. కానీ వాళ్ళకి ఏంటంటే 5 పండుగలు ఉంటాయి, ఆ పండుగలకు స్పెసిఫిక్ గా క్రిస్మస్ కి ఎప్పటి నుంచో మనీ కలెక్ట్ చేసి పెట్టుకుంటా ఉంటారు సంవత్సరం అంతది. వాళ్ళు ఏంటంటే ఆ పండుగల టైంకి స్పెండ్ చేసేస్తారు, మళ్ళీ దాని తర్వాత ఖాళీ, ఇంకా పని చేస్తారు ఇంకా. అవునవును, మనకి పండగలు ఎక్కువ, ఖర్చు ఎక్కువ. మీరు అన్నట్టు పండగ చేసినప్పుడల్లా చుట్టాలను పిలవాలి, ఏ వ్రతం చేసినా ఖర్చే. వీళ్ళు ఇట్లా కాదు, వీళ్ళు ఎవరైతే ఇంపార్టెంట్ ఇద్దరున్నా సరే వాళ్ళకి అది పండుగే లైఫ్. వాళ్ళ మనసుకి నచ్చి వాళ్ళ ఫ్రీక్వెన్సీ, వాళ్ళ కెమిస్ట్రీ ఉంటది అని చెప్పి వాళ్ళతో ఉంటారు. ఇక్కడ ఇది కూడా అన్నారు, ఎవరు వచ్చి చూస్తారు మీకు, మేమే చూడాలి, ఇవన్నీ కాన్సెప్ట్లు అస్సలు. ఇంకోటి మన దగ్గర ఇప్పుడు మమ్మీ వాళ్ళ సిస్టర్ కిడ్స్ అందరు కజిన్స్ ఉంటారు కదా, వాళ్ళు మనకి సిస్టర్ బ్రదర్ అవుతారు. సో వాళ్ళని ఎవరు పెళ్ళిళ్ళు అలా చేసుకోరు, లేదు. కానీ అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు అమెరికాలో సిస్టరే అంటారు, లేదండి బట్ కల్చరల్ గా బాగుంటారు, అట్లా ఉండదు. బయట అమ్మాయి ఓకే, బట్ సేమ్ నో. ఓకే, దే కాల్ ఆంట్, దే ఆర్ కజిన్స్. ఓకే, కజిన్స్ ని చేసుకోవాలి, మేనమామ పిల్లల్ని చేసుకోవడం అలా కల్చర్ లేదా? అట్లాంటివే ఉండవు. ఓకే, అట్లాంటివే ఉండవు. కజిన్స్ వాళ్ళు అసలు ఫ్యామిలీ జోలికి వెళ్ళరు, బయట అమ్మాయిల్ని వెతుకు. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్తుంటే ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు పక్షులు పిల్లల్ని పెంచినంత కాలం, వాటికి కాళ్ళు రెక్కలు ఇచ్చేసినంత కాలం వాటిని పెంచి ఇంకా తర్వాత వదిలేస్తాయి చూడండి. కానీ ఎక్కడున్నా ప్రేమే ఉంటుంది అఫ్ కోర్స్. కాకపోతే వదిలేసి ఈ పక్షులు వీటంతట ఇవి బతుకుతుంటాయి. ఇంటర్ఫియరెన్స్ ఉండదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ టాక్సిక్ అంటే, టాక్సిక్ ఉందంటే అలా వెళ్ళి కోర్టులో చెప్పేసి కోర్ట్ డెసిషన్స్ కూడా మనలాగా ఎలాంగేట్ అవ్వవు, సంవత్సరాలు కాదు, ఆన్ స్పాట్. ఇష్టం లేదు, కారణం ఏంటి? మళ్ళీ అల్యూమిని డబ్బులు ఏవైనా రావాలా? అల్యూమిని ఇక్కడ అంతే కదా, వాళ్ళ పవర్ ఆఫ్ మనీ ఇస్తే ఆస్తి. సో అందుకే వీళ్ళు ఏంటంటే పెళ్లిళ్ళు చేసుకోరు, గర్ల్ ఫ్రెండ్ లా పెట్టుకుంటారు. జెన్యూన్ ఉంటే ఉంటది, లేకపోతే వెళ్ళిపోతుంది అని. పెద్ద సెలబ్రిటీస్ ఇక్కడ రీజన్ అదే, పెళ్లిళ్ళు చేసుకోరు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఉండి సెలబ్రిటీ పేరు చెప్పడం ఎందుకు? 12 సంవత్సరాలు తనతో సెలబ్రిటీ పేరు చెప్పదలుచుకోలేదు. 12 సంవత్సరాలు తనతో ఉండి ఇద్దరు కవలలను గాని మయామిలో కవలలను కన్న తర్వాత కూడా ఇంకా పెళ్లి అవ్వలేదు. అండ్ ఇప్పుడు భరణం కావాలని చెప్పి కేసులు అవి వేసేసి, గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే కేసు ఎట్లా వేస్తారు?
వాళ్ళు ఏమంటారంటే వాళ్ళేంటి మమ్మల్ని చూసుకునేది, మాది చూసుకుంటామని అంటారు. ఓకే. ఇండియాలో నేను ఒకటి గమనించాను, పేరెంట్స్ని చూసుకుంటారు కానీ పిల్లల అకార్డింగ్లీ పేరెంట్స్ ఉండాలి. అవును. నేను ఊరుకోమ్మా ఊరికే నసపెడతావు అనేసి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఏజ్ ఎలా ఉంటుంది తెలుసా? ఒక సర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత ఏజ్ పెద్దగా ఎంత పెద్దగా అవుతా ఉంటారో పేరెంట్స్ చిన్న పిల్లల్లాగా అయిపోతుంటుంది. అవును. సో మనం ఎనర్జెటిక్ గా ఉండి మనకు ఆఫీస్ వర్క్, ఇక్కడ ఏంటంటే ఆఫీస్ వర్క్ ఉంది, ఈ వర్క్ ఉంది, అది ఇదే ఉంటుంది మనకి. వాళ్ళు ఎట్లా అంటే ఇక్కడ రూల్స్ కూడా అలా ఉన్నాయమ్మా, వర్కింగ్ రూల్స్ కూడా. సో కాన్సన్ట్రేషన్, ఫోకస్ అన్నీ ఉండాలి. మళ్ళీ అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు మనోళ్ళు కూడా ఇక్కడ బయటికి వెళ్తే వాళ్ళ ఏజ్ వాళ్ళని చూసుకొని ఇక ముచ్చట్లు పెట్టుకుంటానే ఉంటారు ఇండియన్ పేరెంట్స్. అవునవును ఉంటారు అక్కడే, కానీ గంటలు గంటలు ముచ్చట్లు ఉంటాయి వాళ్ళవి. ఓకే బెటర్ రైట్, దే హ్యావ్ సమ్ కంపెనీ. ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళి సీనియర్ లివింగ్ లో ఉండి, సీనియర్ లివింగ్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే మనలాగా వాళ్ళు డిగ్నిఫైడ్ గా ఉంటారమ్మా, మనీ సేవ్ చేసుకుంటారు, డిగ్నిఫైడ్ గా ఉంటారు. పోనీ ఏం జాబ్ లేకపోయినా ఏమీ లేకపోయినా గవర్నమెంట్ ఫుడ్ స్టాంప్స్ ఇస్తుంది, గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. ఎవరి దగ్గర అడగాల్సిన అవసరం లేదు, ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. జాబ్ చేసుకొని ఉండకపోయినా. ఇంకోటి ఏంటంటే కేర్ టేకర్స్ ఉంటారు, మరీ బాగా రిచ్ ఉన్నోళ్ళు అట్లాంటి వాళ్ళు ఏంటంటే కేర్ టేకర్స్ ని పెట్టేస్తారు. ఏ టైంకి ఏంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా మెంటలీ స్టేబుల్ గా ఉండి మెంటలీ వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. వాళ్ళు ఆ ప్రపంచాన్ని చూస్తున్నారు, ఆ ప్రపంచంలోనే బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి పిల్లలు చూసుకునే కాన్సెప్ట్ ఉండదు. ఆ కాన్సెప్ట్ లేదు కాబట్టి వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు. కానీ ఇప్పుడు మీరు ఇంత చెప్తే ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు నిజంగా వాళ్ళు బ్రతికినంత కాలం మెంటల్ స్ట్రెస్ లేకుండా, ఎవరి పిల్లల డామినేషన్ లేకుండా హాయిగా బ్రతుకుతున్నారు. బట్ ఒక పాయింట్ వస్తుంది, అంటే మీరు వీడియో స్టార్టింగ్ లో చెప్పారు, హాస్పిటల్లో మీరు చూసిన సీన్. సో వాళ్ళ పక్కన అంటూ ఎవరూ లేకపోవడం, ఆ టైంలో ఆ లోన్లీనెస్, అంటే ఒక మనిషి ఆ లోన్లీనెస్ అన్నారు కదా, ఆ లోన్లీనెస్ వాళ్ళు ఫీల్ అవ్వరా? అంటే వై వుడ్ దే గెట్ దట్ ఫీలింగ్, లోన్లీనెస్ ఫీలింగ్? వాళ్ళు లోన్లీగానే బ్రతుకుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళని చూసి అమ్మా, నాకు సర్జరీ అయిపోయిన తర్వాత, నాకు సర్జరీ అయిపోయిన 2 days కి నాకు మామూలుగా అయితే సర్జరీ అయిన తర్వాత లెగనివ్వలేదు. వాష్రూమ్ కి దానికి దీనికి హస్బెండ్, ఇక్కడ సర్జరీలో ఏంటంటే థ్రెడ్ మనకు కుట్లిప్పుతారు కదా, అవునవును, ఇక్కడ కుట్లిప్పరు, ఆ థ్రెడ్ స్కిన్ లో డిజాల్వ్ అయిపోతుంది. ఈ మధ్య స్టార్ట్ అయిపోయింది అయితే ఇండియాలో కూడా వచ్చేసింది అది. మా వారి కంపెనీ సింథసైజ్ చేస్తుంది వైడ్ గా. సో పేరు తీయలేను. సో ద థింగ్ ఈజ్, ఇండియాకి వచ్చింది లాస్ట్ 2 years బ్యాక్ వచ్చింది, తెలుసు ఇండియా డీల్ చేస్తుంది. అయితే సర్జరీ అయిన తర్వాత నా హస్బెండ్ నన్ను వదిలి వెళ్ళట్లేదు. నర్సు సర్ప్రైజ్, డాక్టర్ ముట్టుకుంటూ, ఒక మేల్ అతను వచ్చాడు. తను మామూలుగా సర్జరీ అయితే మూమెంట్ ఉండదు కదా, ఇక్కడ కింద మొత్తం ఎమర్జెన్సీలో పెట్టారు, అబ్జర్వేషన్ లో పెట్టారు, వైటల్స్ ఇట్లా అవుతా ఉంటే నేను ఇట్లా ఉన్నాను. తను వచ్చి ఇక్కడ చేయి పెట్టడానికి వెళ్ళగానే నా హస్బెండ్ వచ్చేసి ఇట్లా చేయి పెట్టి లేబట్టి ఏదన్నా ఉంటే నాకు చెప్పు, నేను చేస్తానంటే తను ఇట్లా చూసి బ్యూటిఫుల్ కపుల్, బ్యూటిఫుల్ అంటున్నాడు. బ్యూటిఫుల్ లైక్. దాని తర్వాత నెక్స్ట్ టైం వచ్చి మే ఐ, they were like totally surprised. అందరు అంటే మాటలు వినిపిస్తాయి కదా, look at that couple, that's Indian couple, that Indian couple. అదే అంటున్నా, మన ప్రేమలు, మన ఆప్యాయతలు వాళ్ళకి కొత్త థింగే. మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు అది దాన్ని ఏమంటారు, బ్లూబెర్రీ మఫిన్స్ ఉంటాయి ఇక్కడ తినడానికి, మనలాగా ఫుడ్ ఉండదు. అవన్నీ తెచ్చి డాక్టర్ తెచ్చి ఇచ్చిందంటే నాకు, నేను సర్జరీకి కాఫీ తాగుతావా, డాక్టర్ అసలు ఏం తినలేదు తాగలేదు నువ్వు అని కాఫీ అవన్నీ తెచ్చి ఇచ్చా. అయిపోయారు అక్కడ వాళ్ళు, అయిపోయారు. ఇలా ఇండియన్స్ ఇంత కేరింగ్ ఉంటారా, ఇంత లవింగ్ ఉంటారా? అడుగుతున్నారు నన్ను, అమ్మాయిలు వచ్చి అడుగుతున్నారు ఎంత అందంగా ఉన్నారు వాళ్ళు, స్పానిష్ అమ్మాయిలు చూస్తే అసలు
మైండ్ బ్లో అయిపోతుంది. బ్యూటిఫుల్ గా ఉంటారు. వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు, ఎలా కట్టి పెట్టుకున్నావు నీ హస్బెండ్ ని? ఇక్కడ మందు చెప్పలేదా మీరు? నేను అయ్యో దిస్ ఇస్ వెరీ కామన్. ఎందుకంటే మా నాన్నగారు మా అమ్మతో ఉన్నారు అట్లా. అవును, అదే కదా. అమ్మతో ఉన్నారు, ఫ్యామిలీ అంతా. బాబాయ్ మా పిన్నితో అలా ఉన్నారు. మా మావయ్యలు ఇప్పుడు వైఫ్ అనే మన బాండింగ్ అలా ఉంటది. మా పెద్దనాన్న పెద్దమ్మతో ఉన్నారు. ద థింగ్ ఇస్ లైక్ వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి చూసి మేము ఇలా కలిసి ఉండాలి అని అది ఆటోమేటిక్ మన కల్చర్ లో ఉంటుంది. వాళ్ళు అట్లా కాదు. అర్థమైందా మీకు డిఫరెన్స్? వాళ్ళు పెరగడమే అలా ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత మెయిన్ చెప్తాను. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి మెడికేర్ ఒకటి ఉంది 65, దాని తర్వాత గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, దాని తర్వాత 401k పెన్షన్ ప్లాన్, దాంట్లో ఆ పెన్షన్ ప్లాన్ తోటి సోషల్ సెక్యూరిటీ ఇంకా వాళ్ళకు $2,000-3,000 నెలకు పే చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట, వాళ్ళు బ్రతికినంత కాలం. దాని తర్వాత షెల్టర్ హోమ్స్ ఉంటాయి, క్వార్టర్స్ ఇస్తారు. ఒకవేళ ఆ లివింగ్ కి స్టాండర్డ్స్ కి వెళ్ళలేమనుకుంటే క్వార్టర్స్ ఇస్తారు. మీకు తెలుసా చాలా మంది ఇండియన్స్ ముసలి వాళ్ళు ఇక్కడ సిటిజన్స్ దే డోంట్ గో బ్యాక్ టు ఇండియా. ఎందుకు? బికాస్ ఇక్కడ అన్ని గవర్నమెంట్ చూసుకుంటుంది. ఇండియాకి వెళ్తే ఎవరు చూసుకుంటారు మమ్మల్ని అని అడుగుతారు. అది డిఫరెన్స్. ఒక్కొరికి లొంగి బతకాలా ఇండియాలో? ఎక్కడ బతుకుతాం? ఇండియాలో ఏంటంటే ఎవరు చూసుకునే వాళ్ళు కూడా లేరు. కానీ బాగా చూసుకుంటే ఓకే, చూసుకోకుండా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టి రోడ్ల పైన ఈడ్చేసి వాళ్ళని ఎవరో వచ్చి అనాథాశ్రమంలో చేర్చే వరకు కూడా ఇక్కడ పట్టింపు అనేది లేదు మన దగ్గర. సో అలాంటివి జరగకుండా ఫ్యామిలీని, అమ్మని చనిపోయే వరకు, చనిపోయిన తర్వాత పాదాలు కడిగి చూసుకునే కొడుకులు కూతుర్లు కూడా ఇక్కడ ఉన్నారు. సో నేను వాస్తవం మాట చెప్తున్నాను. మీరు చెప్పేది 10%, 12% ఉంటారు. మా ఫ్యామిలీలో కూడా నేను చూసాను. మా ఫ్యామిలీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైపోతుందంటే, మా నాన్నగారు మేము స్టేట్స్ తిరగాల్సి వచ్చింది. బికాస్ ఆఫ్ నేను కేంద్రీయ విద్యలో ఆర్మీలో ఉంటే తిరగాల్సి వచ్చింది. వాళ్ళు 4 కొడుకులు 5 కొడుకులు ఉంటారు. ఒక కొడుకు దగ్గరనే ఉంటారు వాళ్ళు. నార్మల్గా ఒక కొడుకు దగ్గర. అక్కడ ఏంటంటే ఫ్యామిలీలో ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి మనల్ని చూసి అంటే ఒక ఫోర్స్ఫుల్ లైఫ్ లో బ్రతుకుతారు. I've gone through this. I have seen lot of people, families వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పటి కాలం మనుషులు. అవునవును, సైన్స్ చేంజ్ అయిపోయింది, వర్కింగ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఒక ఆవిడ ఉంది ఇక్కడ యుఎస్ లో, ఎక్కడ పడితే అక్కడ బ్యూటిఫుల్లీ చెట్లు పెడతారమ్మా. మొత్తం అమెరికా గార్డెన్ లాగా అనిపిస్తుంది నీకు. ఎవ్వరు వచ్చి ఒక పువ్వు తెంపరు. గులాబీ పువ్వులు అవన్నీ ఇప్పుడు సమ్మర్. మన దగ్గర ఒక ఆవిడ వచ్చేసి పువ్వులన్నీ తెంపేస్తుంది. పేరెంట్స్, కొడుకేమో మేనేజర్, ఇలా కొంగు పట్టేసుకుని పువ్వులు తెంపుతుంది. పోలీస్ తిరుగుతుంది అక్కడ. అది ఎవరు పువ్వులు తెంపుతుంది? పక్కనోడి ఇంటి పువ్వులు తెంపుతుంది. ప్రకృతి అందరిదండి. ఏంటండి ఇది అమెరికా అండి. పక్కనోడికి ఏమన్నా అంటే వచ్చి అమ్మ పువ్వులు ఎందుకు తెంపుతున్నావు అది అంటే మేము అంటే మన వాళ్ళకి ఇక్కడ అలవాటు కదా, పక్కింట్లో మాట్లాడి తీసుకోవడం. నువ్వుండ్రా తెంపనివ్వు, అమ్మా తెంపొద్దమ్మా అంటే నువ్వు ఉండరా, నువ్వేంట్రా నాకు చెప్పేది తెంపుతానంటే పోలీసోడు వచ్చినాడు. క్వాలిటీ లేక మిమ్మల్ని మేము సరిగ్గా చూడలేకపోతున్నాం కానీ వి మిస్ యువర్ ఎక్స్ప్రెషన్స్ అసలు. అట్లా తెలుసా, ఉండమ్మా అని అంటే వినకపోతే 5-6 పువ్వులకి $250 ఫైన్ కట్టిండు. అదేలేండి, కట్టేశాడు మొత్తానికి. కట్టకపోతే లోపటేస్తారు, కేసు పడుతుంది. ఈజ్ ఆన్ హిస్ H1B. ఓకే, ఇట్లాంటి అవిట్లకు ఇట్లా పేరెంట్స్ అమ్మా వద్దమ్మా అని అరుస్తున్నాడు. నువ్వేంట్రా నాకు చెప్పేది అని. అమెరికాలో పక్కన తెల్లోడిది ఇంటి దగ్గర పోయి పువ్వులు తెంపడం ఎందుకమ్మా? వాడు $20 పెట్టుకొని ఉంటాడు, వాడి ఇల్లు అందంగా కనిపించడానికి. ఇక్కడ ఏంటంటే కాంపౌండ్ వాల్స్ ఉండవు. ఓకే,
కొన్ని మన తెలుగు స్టేట్స్లలో వాళ్ళు పర్మనెంట్ గా పెట్టుకుని పెట్టారు, కాంపౌండ్ వాల్స్ ఉండవు. మన పేరు వింటారా మరి? అండ్ ఇంకోటి బట్టలు ఆరేసుకోవద్దు అనేసి కూడా విన్నాం. ఇది జరిగింది చెప్తున్నాను. ఇండియన్ కమ్యూనిటీ ఉంది కనెక్టికట్ లో, హార్ట్ఫర్డ్ లో, అందరు ఇండియన్స్ ఉంటారు మాక్సిమం. ఇక్కడ మన ఒక ఫ్యామిలీయే, ఈ స్పెషల్లీ ఫీమేల్స్ వినరమ్మా. అవును, వినరు, అసలు వినరు. బయటికి ఈ టైం తర్వాత బయటికి వెళ్ళకమ్మా అనంటే వినదు. వేరావిడ వద్దు వెళ్ళకు అనంటే హస్బెండ్ ని తీసుకొని కిందికి వెళ్ళింది. దే హ్యావ్ సంథింగ్ దేర్. అక్కడ ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు ఒకటి చెయ్యొద్దు అని చెప్పింది. వీళ్ళు అందులోకి వెళ్ళిపోవడం జరిగింది, అక్కడ కూర్చోవడం జరిగింది. గడ్డి చూడ్డానికి గడ్డిలా ఉంటది, కానీ అందులో ఎంత డేంజరస్ పురుగులు ఉంటాయి తెలుసా? మన ఇండియాలో గడ్డిలో అలా పడుకుంటాము, ఇక్కడ పడుకున్నా ప్రాణాలతో మిగిలము. అక్కడ వెళ్ళడం జరిగింది, అది జరిగింది. ఇన్సూరెన్స్ కూడా కవర్ చేయలేదు, $20,000 కట్టాడు. మరి ఎందుకు వెళ్ళారు? అక్కడ ఒక బోర్డ్ సైన్ పెట్టారు, డూ నాట్ ఎంటర్ అని రెడ్ కలర్ లో. వాళ్ళు ఆవిడ వెళ్ళడం జరిగింది, అక్కడ పురుగు కరవడం జరిగింది. Insurance denied the claim because they did against that board. Oh God. ఎంత $20,000 అంటే ఎంత తెలుసా అమ్మా? 16 లక్షలు. ఒక్క మాట వినకపోతే ఎందుకు వినరు? పేరెంట్స్ ని యుఎస్ నుంచి ఇండియాకి తెచ్చుకుందాం అనుకున్నా సరే, నేను అపోజిట్ చెప్పట్లా, అస్సలు మేమెందుకు మీ మాట వినాలి అని చెప్పి, ఇది మా ఇష్టము మేము చేస్తాము అని అంటే అమెరికాలో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అదే మన వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ సగానికి పైగా జీవితము చూసేసి ఉంటారు. మన కల్చర్ ఇస్ సో, అంటే చాలా సంఘజీవులం మనం. ప్రతి ఒక్కటి మన పక్కింట్లో వాళ్ళు మనకు చుట్టాలు అయిపోతారు. కొన్ని రోజులు మాట్లాడితే ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అన్ని కూడా మన ఫ్యామిలీస్ అయిపోతాయి. ఏదైనా మాట్లాడొచ్చు అన్నట్టు ఉంటది కదా. సో అక్కడికి వచ్చి అసలు ఇమ్మడలేరు. అమ్మా అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేరు. వెళ్ళకపోతే వీళ్ళకేమో ఏం తోచదాయే. కార్ పార్కింగ్ ఒక పెయింట్ లేస్తారు, ఆ పెయింట్ మధ్యలో కూడా కరెక్ట్ గా కార్ పార్క్ చేయకపోతే మన ఇంటి బయటే కంప్లైంట్స్ వెళ్తాయి. ఇండియా చాలా లిబరల్ గా ఉంటది. అయితే ఇండియా లిబరల్ గా ఉంటుంది, కానీ ఇక్కడ వాళ్ళంత స్ట్రిక్ట్ గా ఉన్నారు కాబట్టి గ్రోత్ అంతుంది వాళ్ళకి. వాళ్ళు ఆ స్ట్రిక్ట్నెస్ లోనే సేఫ్టీ కన్సర్న్. ఇక్కడ అడవిలో ఇది ఆఫ్రికన్ అడవిలాగా ఉండే అడవిల్లో ఇల్లులు కట్టి ప్రపంచాన్ని వెళ్తున్నారు వీళ్ళు. ఇట్లాంటి కండిషన్స్ లో కూడా వాళ్ళు వర్క్ లో అన్నిట్లో ఇక్కడికి వస్తే ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సిస్టమాటిక్ ఏది కొంచెం డిసిప్లిన్, ఏ చైన్ ఎక్కడ తెగినా కూడా మొత్తం కొలాప్స్ అయిపోతుంది అనే భయం వాళ్ళది. మనకేమో అన్ని చైన్స్, అన్ని సాహసాలన్నీ చేసేసి అందరిని కలిపేసుకోవాలని అనుకునే ప్రేమ మనది. సో రెండు పొంతలు లేని టూ డిఫరెంట్ పోల్స్. ముసలి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ ఫుడ్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం ఇండియాలో వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఫుడ్ పెట్టేసాం, వాళ్ళకి వచ్చింది. ఇక్కడ కనుక మోషన్స్ అయ్యాయి అంటే కేసు పడుతుంది. దట్స్ అ బిగ్ డీల్. మోషన్స్ అయ్యాయంటే కేసు పడుతుంది, 1-2 నెలలు జైల్లో ఉండాలి. ఓ మై గాడ్. అక్కడికి వెళ్ళి పుణ్యం చేద్దాము, ఏదో హెల్ప్ చేద్దాము, చారిటీ అనుకున్నా కూడా గవర్నమెంట్ చేసేయండి, యు గివ్ ఇట్ టు ద షెల్టర్ హోమ్. ఇక్కడ జెన్యూన్ గా డబ్బులు వస్తాయి. మనం ఏంటంటే కొన్ని అనాథాశ్రమంలో ఏం చూసాను, డబ్బులు ఇచ్చినా సరే, ఇండియాలో డబ్బులు ఇచ్చినా సరే పిల్లలకు చేరుతున్నాయో లేదో తెలియదు, కానీ ఇక్కడ పడే ప్రతి పైసా లెక్క చూపియాలి గవర్నమెంట్ కి, లేకపోతే వాళ్ళని వేసేస్తారు. అక్కడ లంచగొండితనం ఉండదా అండి? మాక్సిమం ఉండదు, కరప్షన్ ఉండదు. హౌ యూ విల్? ప్రతి ఒక్క బ్యాంక్, ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్స్ అన్ని మానిటర్ అవుతాయి. ఓకే, నా బ్యాంక్ అకౌంట్స్ అన్ని మానిటర్ అవుతాయి. అందరు బ్యాంక్ అకౌంట్స్ లో, సెలబ్రిటీ బ్యాంక్ అకౌంట్స్ లో ఎంత డబ్బు ఉందో, ఎక్కడి నుంచి వచ్చిందో ఏందో కూడా ఉంటుంది.
ఇట్లా బ్లాక్ మనీ అలా ఏముండదా? మీకు అమెరికాలో బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? క్యాష్ రూపంలో తీసుకోలేరా? అసలు లేదా? ఎక్కడ తీసుకెళ్తావు క్యాష్ రూపంలో? ప్రతిదీ స్కాన్ అవుతుంది కదా, ప్రతిదీ మానిటర్ అవుతుంది, ఒక ట్రాన్సాక్షన్ కూడా మానిటర్ అవుతుంది కదా. ఓకే. నువ్వు వాట్సాప్ లో పెట్టే మెసేజ్ కూడా మానిటర్ అవుతుంది కదా. నీకు ప్రైవసీ ఉందనుకుంటున్నావా? నువ్వు వాట్సాప్ లో నువ్వు పెట్టిన మెసేజ్ కూడా రిట్రైవ్ చేయొచ్చు యునైటెడ్ స్టేట్స్ లో. ఓ మై గాడ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉంది కానీ భయం కూడా వేస్తుంది. వై టు బి స్కేర్డ్? జెన్యూన్ గా ఉంటే చాలు, జెన్యూన్ గా ఉండాలి ఇక్కడ. ఎప్పటికైనా సరే అమెరికాలో తప్పు చేస్తే బ్రతకాలంటే కష్టం. అమెరికాలో భయం ఎప్పుడూ ఉంటుంది. అదేలేండి. నిజాయితీగా బతకాలనుకుంటే అమెరికాకి వెళ్ళాలి, అంతే. ఇక్కడ చేస్తాము అని అనుకుంటే మాత్రం ఎప్పటికైనా అది బయటపడుతుంది. ఆదికి అంతానికి 30 సంవత్సరాలు ఉన్న గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళని కూడా డిపోర్ట్ చేయడం జరిగింది. అవునండి, రైట్. కరెక్ట్ గా ఉండాలి. ఇంకోటి పెద్దవాళ్ళ విషయంలో ఏంటంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు గనక ఇటు అటు బిహేవియరల్ ఇష్యూ కనిపించినా దట్స్ అగైన్ అ ప్రాబ్లం. దే కెన్ సూ అస్. అట్లుంటది. వెరీ కేర్ఫుల్. నేను ఇండియాలో ఒక వీడియో చూసాను, తను తల్లిని బాధించడము, కొట్టడం అలాంటి వీడియో చూసాను ఇండియాలోది. అమెరికాలో అట్లా జరిగితే చెప్తున్నాను కదా, క్షణం పోలీస్ వచ్చేస్తుంది, అసలు ఎవరి మాట వినది, వేసుకెళ్ళిపోతుంది అసలు. సో లెట్ మీ టెల్ ద బెనిఫిట్స్ అగైన్. వాళ్ళకు సీనియర్ లివింగ్ ఉంటుంది, దే ఆర్ ఆన్ దేర్ ఓన్, గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, సోషల్ సెక్యూరిటీ ఫండ్స్ వస్తాయి, మళ్ళీ ఫుడ్ కార్డ్స్ వస్తాయి, కొందరికి క్వార్టర్స్ ఇష్యూ అవుతాయి, అండ్ అన్ని విధాలుగా మంచిగా ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ గవర్నమెంట్ ఈస్ దేర్ టు ప్రొవైడ్ ద షెల్టర్. ఇమోషనల్ అటాచ్మెంట్ అంటే వాళ్ళ ఏజ్ వాళ్ళతో పెట్టుకుంటారు వాళ్ళు. ఓకే. వాళ్ళ దృష్టిలో ఏంటంటే పిల్లలు వాళ్ళ లైఫ్ వాళ్ళు. ఇక్కడ ఏంటంటే కొడుకు కనుక తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొచ్చి ఫాదర్ కి చూపిస్తే ఎంజాయ్ మై సన్ అని వెళ్ళిపోతారు. దే టేక్ ఇట్ సో ఈజీలీ. బట్ మన దగ్గర ఇంకా తెలిసిందేగా అట్లా అనమాట. సో ఇక్కడ ఏంటంటే సీనియర్స్ మన దగ్గర మెయింటైన్ చేసుకోరని కాదు, కానీ మన వాళ్ళ దగ్గర పిల్లలతో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. తల్లిదండ్రుల అట్లా ఏంటంటే ప్రతిదానికి తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకొని బ్రతికి వాళ్ళపైన డిపెండ్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లాంటి పిల్లలు ఎంత మెంటల్ టార్చర్ అనుభవిస్తారో, సెల్ఫ్ స్టెబిలిటీ లేక, అది కూడా ఉంది. అదే ఓవర్ గా కూడా అటాచ్మెంట్స్ పెంచుకోకూడదు, ఓవర్ గా డిపెండెంట్ అయిపోకూడదు అని చెప్పి వాళ్ళు నమ్ముతారు బలంగా. ఇంకోటి చెప్తాను, మన వాళ్ళు వస్తారు కదా స్టూడెంట్స్, తల్లులు ఏమంటారంటే అమెరికాకు పోయి నా కొడుకు మొత్తం మారిపోయిండు, నాకు ఫోన్ కూడా చేస్తలేడు. అవునవును. ఫోన్ చేస్తాడమ్మా, ఈడ ఫోన్ చేస్తాడు, ఈడ తెల్లారుతుంది, రాత్రి ఎప్పుడైతుంది, ఈడ వెదర్ కండిషన్ కే కడుపుకి తిండారు కదా, వెదర్ కండిషన్ సెట్ అవ్వాలి, ఆ సెట్ అవ్వడానికి 2 సంవత్సరాలు అయిపోతుంది, గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. దాని తర్వాత నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నాకు 40 లక్షల అప్పు ఉంది అని చెప్పి ఆ పిల్లగాడు మళ్ళీ జాబులు చూసుకోవడము ఆ దానికే ఉంటది. ఇంకా అక్కడ అన్ని టెన్షన్లు పెట్టుకొని, మన ఇంట్లో ఇండియాలో ఉంటానేమో సరే నాకు 2 నెలలు ఉద్యోగం లేకపోయినా మా డాడీ ఫుడ్ పెడతాడు, మా అమ్మ ఫుడ్ పెడుతుంది అన్నట్టు ఉంటది. ఈడవరి మీద నమ్మకం పెట్టుకొని బతకాలమ్మా. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. తన బ్రతుకు అమెరికన్ లా తన బ్రతకడానికే సరిపోతుంది. ఇంకా నా కొడుకు నా కూతురు నన్ను చూసుకోవట్లేదంటే ఏడికించి అవుతుంది? అర్థం చేసుకోవచ్చు కదా. తెలియని దేశంలో వెళ్ళారు, అక్కడ వాళ్ళ పరిస్థితి ఎట్లుంది. ఎరా నాన్న తిన్నావా, ఏమైంది? ఫుడ్ ఉండదు పిల్లలకి, తెలుసా అమ్మా? ఇక్కడ పుట్టిన వాళ్ళకంటే స్టాంపులు ఇస్తాడు, వీసా మీద వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఫుడ్ ఉండదు పిల్లలకి తినడానికి. ఇక్కడ ఫుడ్ పడక పిల్లల ఆరోగ్యం పాడైపోతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఇన్సూరెన్స్ ఉన్నా సరే ఎట్లుంటది పరిస్థితి తెలుసా? అవన్నీ అర్థం చేసుకొని దాన్ని నెగటివ్ ఆస్పెక్ట్ లో కాకుండా పాజిటివ్ గా అర్థం చేసుకోవాలని ట్రై చేస్తే మళ్ళీ వాళ్ళు ఒకసారి సెటిల్ అయ్యాక డాలర్స్ లో సంపాదిస్తారు. అవసరమా పరిస్థితి? ఇక్కడనే ఉన్నా ఓకే అని అనుకున్నా ఇండియాలో మనకు ఆపర్చునిటీస్ లేవు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెర్చ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను, ఇండియాలో నాకు ఎవరు ఇస్తారు? స్పాన్సర్ ఎవరు చేస్తారు?
అదే నేను ఇక్కడ పిహెచ్డి చేస్తూ పిహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకుంటే వాళ్ళ నుంచి నాకు ప్రాజెక్ట్ రావాలంటే మినిమం $200-300 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళకి ప్రాజెక్ట్ నచ్చితే. ఇండియాలో చేస్తారా? వాళ్ళ గురించే పని చేయాలి. ఇండియాలో చేస్తారా? చేయరు. ఇండియాలో ఎవరికి ఇస్తున్నారు ఆపర్చునిటీ? ఒక సైంటిస్ట్ కూర్చున్నాడంటే మన ఇండియాలో ఉంటుందా ఏమైనా రెస్పెక్ట్? కానీ ఇక్కడ ఒక సైంటిస్ట్ ఇలా ఈ ఒక యూనివర్సిటీలో ఒక సైంటిస్ట్ అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఇక్కడ ఒక యూనివర్సిటీ ఉంది, ఏల్ యూనివర్సిటీ అని. ఓకే, నీకు ఏ చిన్న యూనివర్సిటీలోనైనా నువ్వు ఒక ప్రాజెక్ట్ చేసావు, అది హిట్ అయ్యింది, ఆటోమేటిక్ ఏల్ యూనివర్సిటీ నీ దగ్గరకు వచ్చి అడుగుతుంది, నువ్వు మాతో పని చేస్తావా? వరల్డ్ సెకండ్ టాప్ మోస్ట్ యూనివర్సిటీ అమ్మ. లుకింగ్ టాలెంట్ ని అట్లా సెర్చ్ చేస్తూ ఉంటారు. మేము డబ్బులు పెడతాం, మీరు పని చేస్తారా? మన దగ్గర డబ్బులు పెట్టడం లేరుగా. గాట్ ఇట్. మీరు చెప్పిన మొత్తం సినారియోలో నాకు యుఎస్ కి ఇండియాకి డిఫరెన్స్ ఏం అర్థమైందంటే, యుఎస్ లో అయితే, ఇండియాలో అయితే ఆఫీస్కి వెళ్ళి పని చేసినంత సేపు ఆఫీస్ రూల్స్ పాటించాలి. కానీ యుఎస్ లో అట్లా కాదు. ఆఫీస్ లో అయినా, ఇంట్లో ఉన్నా, మీరు పడుకుంటున్నా, ఏం చేస్తున్నా వాళ్ళ రూల్స్ పాటించాల్సిందే. రూల్ ఇస్ అ రూల్ నో మ్యాటర్ వాట్. సో ఇంట్లో చేసుకో అమ్మా. ఎందుకు లీగల్? డ్రగ్ లీగల్, ఇక్కడ మర్వానా లీగల్. మర్వానా ఇంట బయట రియల్ అనేది ఏం లేదు, ఒకటే లాగా ఉండాలి అక్కడ. డిసిప్లైన్డ్ గా ఉంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ అపార్ట్మెంట్ కి వదిలి బయటికి వెళ్తే మర్వానా కాల్చొద్దు. ఓకే, 25 వరకు మర్వానా ఇస్ అ డ్రగ్. ఓకే, విచ్ ఇస్ లీగల్. మళ్ళీ బయట ఇంట్లో కాల్చుకుంటారు వాళ్ళు. ఓకే, 4 గోడల మధ్యలో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నీ పని నువ్వు చేసుకొని ఎవరికి థ్రెట్ లేకుండా చేసే పనిని యుఎస్ఏ ఏమీ అనదు. ఇప్పుడు నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను, నన్ను ఏమో అనరు. నా ఇంట్లో నేను మాట్లాడుకుంటున్నా. కానీ అదే నేను స్టవ్ ఆన్ పెట్టి కాల్చి ఆ కొంచెం స్మెల్ కి స్మోక్ డిటెక్టర్స్ ఉంటాయి. ప్రతి రూమ్ లో స్మోక్ డిటెక్టర్ ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్ ని అది ఇట్ డిటెక్ట్స్ అన్నమాట. సో స్టవ్ మనం పరోటాస్ చేసుకున్నా అది ఎక్కువ వచ్చేసిందంటే 5 నిమిషాలు ఫైర్ డిపార్ట్మెంట్, ఫైర్ ట్రక్ వచ్చేస్తుంది, అంబులెన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే అంత సేఫ్ గా ఉండాలి ఇక్కడ. సేఫ్టీ కన్సర్న్ అన్ని ఇంకొకరికి ఏం అవ్వకూడదు. ఎస్, అది వాళ్ళ అసెట్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇవి తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలు. అది ఒక కాడికి మనకు మంచిదే కదా. ఫర్ ఎగ్జాంపుల్, నా ఇండియాలోను హాస్పిటల్కి వెళ్ళి చెప్పేంత వరకు, పోనీ అంబులెన్స్ పిలిచినా 2-3 గంటల తర్వాత అంబులెన్స్ వచ్చి మనిషి బతుకున్నాడా చచ్చిపోయినాడా తెలియదు. ఇక్కడ 911 ప్రెస్ చేసి నువ్వు ఏం మాట్లాడకపోయినా విదిన్ 2 to 3 minutes నీ ముందు అంబులెన్స్ ఉంటుంది. అండ్ కేర్ టేకింగ్ స్టార్ట్ అయిపోతుంది. దే విల్ స్టార్ట్ టేకింగ్ కేర్ అండ్ ట్రీట్మెంట్. మన లైఫ్ కే కదా ఇది. రైట్, హెల్దీ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలంటే క్రమశిక్షణగా, డిసిప్లిన్డ్ గా ఉండాల్సిందే అని అమెరికా చెప్తుంది అన్నమాట. కష్టపడడం నేర్పిస్తుందమ్మా. కష్టం అంటే ఎంత పెద్ద లీడర్ కొడుకైనా కూతురైనా ఈ అమెరికాకి వస్తే, కోట్లాస్తి ఇండియాలో ఉన్న అమెరికాకి వస్తే కష్టపడాల్సిందే. కాలమి ఎవరైనా సరే అమెరికాలో కూడా కోట్లాస్తి ఉన్నా కష్టపడంది ఫుడ్ దొరకదు. నువ్వు కష్టపడు, పేరెంట్స్ అట్లా, ఆ పెంపకమే అట్లా. నువ్వు కష్టపడు, నీకు ఫుడ్ దొరుకుతుంది, లేకపోతే నీకు ఫుడ్ దొరకదు. అంతే. వీళ్ళు పక్షులే, వాళ్ళు మొత్తం పక్షులని ఎందుకు అనుకుంటాం? దే ఆర్ హ్యూమన్స్, దే ఆర్ అ టైప్ ఆఫ్ హ్యూమన్స్. అదే అంటున్నా, అంటే పక్షుల కైండ్ ఆఫ్ పెంపకం అన్నమాట. వచ్చాక ఇంకా ఎవడి కష్టం వాడే పడాలి అని నేర్పిస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఇన్ అ పాజిటివ్ వే పక్షుల నుంచి చాలా నేర్చుకుంటాం. సో ఇన్ అ పాజిటివ్ వే దే ఆర్ స్ట్రగుల్ అవుతున్నారు టు ఎగ్జిస్ట్ ఇన్ దిస్ ఎన్వైరన్మెంట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గడ్డి ఎక్కువ పెరిగిపోయింది అనుకో అమ్మా, దే విల్ పుట్ అ ఫైన్. ఎందుకంటే ఆ గడ్డిలో ఇంత పెద్ద ఉంటాయి పాములు, పురుగులు, ఇంత స్క్వేరల్ ఇంత ఉంటుంది.
ఉడతా ఇంత ఉంటది, మళ్ళీ అది హ్యూమన్స్ కి థ్రెట్ కదా. ఉడతా కుడితే ఇంత ఉంటది, ఇంతలా ఉంటది ఉడతా. మరి ఆ జంతువులు అంత ఉన్నప్పుడు మనం ఎప్పటికప్పుడు అలర్ట్ యాక్టివ్ గా ఉండి మనల్ని మనం కాపాడుకోవాలి కదా. అందుకు వాళ్ళు అలా ఏ దానికి ఆ రిలాక్సేషన్స్, ఎక్కడ రిలాక్స్ అవ్వాలి అక్కడ రిలాక్స్, వాళ్ళ వర్క్ వాళ్ళ లైఫ్ స్టైల్ అట్లాంటిది, మనం కంపేర్ చేయలేము అట్లా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఎలా ఉంటారు అనేసి అడుగుదాం అని స్టార్ట్ అయ్యింది, బట్ వీ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్, చాలా విషయాలు తెలుసుకున్నాం. సో యుఎస్ గురించి మేబీ అక్కడ ఉండే వాళ్ళకి, ఇక్కడ నుంచి వెళ్ళే పేరెంట్స్ కి, అక్కడ ఉంటున్న పిల్లల గురించి ఇక్కడ పేరెంట్స్ కి అర్థమయ్యేలా చాలా చక్కగా అన్ని విషయాలు సవివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా. బాయ్ బాయ్ బాయ్.